హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ సో రీసెంట్ గానే ఈ మధ్యన మనకి తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా కొత్త సినిమాలు మన ముందరికి రాబోతున్నాయి ముఖ్యంగా 2023 అనేది చాలా సినిమాలు మనం మిస్ అయ్యామన్నమాట సో ఈ 2024 లో మన ముందరికైతే చాలా సినిమాలు రాబోతున్నాయి సో అందులో అతి ముఖ్యంగా గోపీచంద్ మూవీ యొక్క విశ్వం ఫస్ట్ స్ట్రైక్ వీడియో అయితే రిలీజ్ అయిందన్నమాట సో యాక్చువల్లీ ఏంటంటే రీసెంట్ గా రిలీజ్ అయినటువంటి భీమా సినిమా మీద కూడా జనాలు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ఎందుకంటే ట్రైలర్ అంత ఎఫెక్టివ్ గా ఉండటం వల్ల బట్ ఎందుకో రిలీజ్ అయిన తర్వాత జనాల ఎక్స్పెక్టేషన్స్ కి సినిమా అంత రీచ్ కాకపోవడంతో పెద్దగా అయితే జనాల్ని ఆకట్టుకోలేదన్నమాట బట్ మళ్ళీ అటువంటి ఒక సినిమాతో మన ముందరకు వస్తున్నటువంటి హీరోనే గోపీచంద్ అండ్ ఈసారి ప్రత్యేకత గోపీచంద్ కాదు డైరెక్టర్ గానే చెప్పాలి సో ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా సో విశ్వం మూవీ టైటిల్ తో వస్తున్నటువంటి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుంది ఇంకెవరు మన శ్రీను వైట్ల సో ఆఫ్టర్ బాద్షా సినిమా తర్వాత శ్రీను వైట్లకి పెద్ద హిట్ అయితే రాలేదని చెప్పుకోవాలి ఐ థింక్ లాస్ట్ అంతే బాద్షా ఒకటే అనుకుంటా సూపర్ హిట్ ఆడింది సో ఆఫ్టర్ బాద్షా తర్వాత మన మాస్ మహారాజా రవితేజతో అమర్ అక్బర్ యాంటోనీ అనేసి ఒక 3 వర్షన్స్ లో అండ్ 3 వేరియేషన్స్ లో ఉండేటటువంటి విధంగా ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసుకున్నాడు అనమాట శ్రీను వైట్ల బట్ ఎందుకు ఆ సినిమా కూడా చాలా మంది డిసప్పాయింట్ చేసింది బట్ అందులో ద స్లిమ్ బ్యూటీ ఇలియానా ఉన్నప్పటికీ కూడా ఎందుకో గ్లామర్ లో కూడా లేదా కథలో కూడా అంత సత్తా లేకపోవడంతో సినిమా అయితే పెద్దగా జనాలు ఆకట్టుకోలేదు సో చాలా గ్యాప్ తర్వాత వెంకీ సినిమాని ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో మళ్ళీ శ్రీను వైట్ల గారు ఇంటర్వ్యూస్ లో మళ్ళీ మనకు కనిపించడం మొదలు పెట్టారనమాట సో ఆఫ్టర్ దాని తర్వాత ప్రెసెంట్ గోపీచంద్ సినిమాతో విశ్వం అనే టైటిల్ తో మన ముందుకు వస్తున్నారు శ్రీను వైట్ల సో ఇప్పుడు ఈ ఫస్ట్ స్ట్రైక్ గురించి మాట్లాడుకుంటే ఇది యాక్చువల్లీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అసలు గోపీచంద్ సినిమా భీమా తర్వాత నెక్స్ట్ టైం ప్రాజెక్ట్ అనే విషయం మీద కూడా చాలా మంది అంత కాన్సన్ట్రేషన్ చేయలేదు బికాస్ ఆఫ్ ఆ సినిమా ఎఫెక్ట్ అట్లాంటిది బట్ ఈ విశ్వం యొక్క ఈ ఫస్ట్ స్ట్రైక్ చూస్తున్నప్పుడు ఒక ఫీలింగ్ వచ్చిందనమాట సో స్టార్టింగ్ ఓపెన్ చేసిన వెంటనే ఒక అద్భుతంగా అక్కడ ఒక నేపాల్ ప్రాంతంలో ఐ మీన్ ఒక కొండ ప్రాంతంలో హిమాలయాస్ దగ్గరలో కాశ్మీర్ దగ్గరలో సో అక్కడ ఒక మంచి ఏదో పెళ్లి జరగబోతోంది సో నార్త్ ఇండియన్ స్టైల్లో ఒక పెళ్లి జరగబోతుంది అండ్ అద్భుతంగా పిల్లలు ఎగురుతున్నారు అండ్ పెళ్లి కోలాహలం చాలా అందంగా ఉంది సో ఆ టైంలోనే ఒక హీరో ఎంట్రీ అనమాట సో హీరో ఎంట్రీ ఒక గిటార్ ఇదిలో వస్తున్నాడు గిటార్ని తగిలించుకొని గిటార్ బ్యాండ్తో సో చూసినప్పుడు ఏంటంటే చూడడానికంటే గిటార్ బ్యాండ్ ఉన్నప్పటికీ కూడా ఎందుకో కాస్త వదిలేశాడు ఎందుకంటే గోపీచంద్ ఫేస్ కాస్త వైల్డ్గా ఉందన్నమాట సో మాక్సిమం పెళ్లికి వచ్చే బ్యాండ్ బాజా భారత్ బ్యాచ్ ఏమో బ్యాండ్ వాళ్ళ బ్యాచ్ ఏమో అనుకున్నాను కానీ ఫేస్ చూసినప్పుడే డౌట్ వచ్చింది ఏదో తేడాగా ఉందే అనేసి సో మొత్తం మీద ఆ గిటార్ బాక్స్ ఇలా ఓపెన్ చేయగానే అలా ఒక మిషన్ గన్ వస్తుంది అనమాట అంతే ఫుల్గా ఇప్పటి వరకు గోపీచంద్ని మనం ఎప్పుడైతే జేఎన్ సినిమాలో లేదా నిజం సినిమాలో చూసామో ఒక నెగిటివ్ షేడ్లో అండ్ రీసెంట్గా గౌతమ్ నద్దా సినిమాలో చూసినటువంటి ఆ నెగిటివ్ షేడ్ని అలానే మెయింటైన్ చేస్తూ ఆ పెళ్లిలో ఉన్నటువంటి ఏమంటారు తలంబరాలతో నిండాల్సినటువంటి ఆ పెళ్లి పందిరి మొత్తాన్ని కూడా రక్తంతో నింపేశాడనమాట బుల్లెట్ల వర్షం కురిపించి సో వరుస పెట్టి చిన్న పెద్ద ఆడ మగ అన్న తేడానే లేకుండా అందరినీ కాల్చుకుంటూ పోతాడు అసలు ఈ ఫస్ట్ స్ట్రైక్లోనే ఇంత బ్రూటల్ ఒక ఇదిని చూపిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ శ్రీను వైట్ల మూవీస్ అంటే మాక్సిమం కామెడీని ఎక్స్పెక్ట్ చేస్తాం అంటే వెంకీ సినిమా తీసుకోవచ్చు అండ్ అందరూ చాలా సినిమాలు డి సినిమా తీసుకోవచ్చు లేదా బాద్షా సినిమా తీసుకోవచ్చు అమర్ అక్బర్ యాంటోనీ కూడా కామెడీని ట్రై చేస్తారు బట్ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు బట్ మాక్సిమం శ్రీను వైట్ల సినిమాస్ అంటే పక్కాగా కామెడీ ఉంటుంది అనమాట సో యాక్చువల్లీ ఫస్ట్ స్ట్రైక్లో కూడా అదే ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్సే లేకుండా అసలు పూర్తిగా ఏమంటారు తిరగతిప్పించినట్టు అనిపించింది అనమాట శ్రీను వైట్ల సినిమా అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి గోపీచంద్ నోటి వెంట నుంచి వచ్చినటువంటి డైలాగ్ అయితే అట్లా గూస్ బంప్స్ వచ్చాయి అంటే ఆ టైంలో అటువంటి ఒక డైలాగ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు సో నార్మల్గా తెలుగులో సామెత ఉంది కదా తినే ప్రతి బియ్యం గింజ మీద వాడి పేరు రాసి ఉంటుంది అనేసి సేమ్ అదే డైలాగ్ని హిందీ వర్షన్లో చెప్పారనమాట సో ఇక్కడ తినేటువంటి బియ్యం మీద ప్రతి ఒక్కటి నేమ్ రాసి ఉంటుంది బట్ ఇక్కడ బియ్యం మీద నా పేరు రాస్తుంది అంటాడు సో లైక్ అది చాలా బాగుంది ఒక పెళ్లిలో ఉన్నటువంటి సీన్ని అలా క్రియేట్ చేసి దాన్ని ఒక మర్డర్ ప్లే ఏరియాగా మార్చేసి సో అటువంటి ఒక ఫస్ట్ స్ట్రైక్ని ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు బట్ ఈ సినిమాకి సంబంధించినంత వరకు గారి కరెక్ట్గా గమనిస్తే ఇందులో వచ్చినటువంటి బీజిఎం అయితే అదిరిపోయిందని చెప్పాలి సో ఇంకా ఈ బీజిఎం ఎవరు ఇచ్చారంటే చైతన్ భరద్వాజ్ సో బీజిఎం వింటున్నంతసేపు ఒక ఎక్సైట్మెంట్ వచ్చిందనమాట నెక్స్ట్ టైం జరగబోతుంది అనేటువంటి జస్ట్ ఒక ఫస్ట్ స్ట్రైక్ ఇటువంటి ఒక ఎక్సైట్మెంట్ తీసుకొచ్చారంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ రాబోతున్నటువంటి టీజర్లో కానీ ఆ తర్వాత రాబోతున్నటువంటి ట్రైలర్లో కానీ మొత్తానికి రిలీజ్ అవబోతున్నటువంటి మూవీలో అసలు ఎలా ఉండబోతుంది బీజిఎం అన్న ఎక్సైట్మెంట్ తీసుకొచ్చింది ప్రస్తుతం ఈ స్ట్రైక్ యొక్క బీజిఎం సో గోపీచంద్ మూవీ విశ్వం మూవీ సినిమా అయితే మన ముందరికి త్వరలోనే రాబోతుంది అండ్ శ్రీను వైట్ల కంబ్యాక్ ఇవ్వబోతున్నాడా సో ఇప్పటి వరకు మీరు చూసినటువంటి సినిమాస్లో శ్రీను వైట్ల గారి బెస్ట్ మూవీ ఏదనుకుంటున్నారో ఆ విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మూవీ లవర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు